जय जगन కూర్చోనా కూర్చో నాదే బాధ్యత ఏమ్మా మా పక్క పోవాలి మా కట్ట వస్తున్నావు మా పక్క పోవాలి అన్ని దానికి మాకే అడ్డ వస్తున్నావు జగన్ ఓటేండమ్మా జగన్ ఓటేండక్క బాగుంటారు కదా ఏమని ఉన్నప్పుడు మీరు ఒకటి తారీఖు సార్ నేను ముందుకు పెన్షన్ ఇస్తాను అది కూర్చొని ఆలోచిస్తాను మీకు పెన్షన్ రాకపోవడానికి ఇల్లా ఎందుకయ్యా ఏమి చెప్తే అర్థం కాదు మీకు జగన్ సపోర్ట్ చేయండి తమ్ముడు జాను గుర్తుకు ఓటేయండి అమ్మా అంతా అంతా జగన్కి ఓటేయండి మళ్ళీ గెలిపించండి నన్ను మీ ఆశీర్వాదం మీ సహాయం నాకు ఉండాలా అమ్మా సపోర్ట్ చేయండి అమ్మా
ప్రచారంలో భాగంగా ఈరోజు 13వ వార్డులో పర్యటించినాం. స్థానిక నాయకులు చాలామంది పాల్గొన్నారు. ఎక్స్ కౌన్సిలర్ పెద్దలు గాల నారాయణ స్వామి అన్న, నన్నేసన్న, గర్షపాటి లక్షదేవమ్మకు సొంత వార్డులాగా ఈ వార్డు ఆమె, ఇంకా అక్కడ సంబంధించినటువంటి నన్నేసన్న కుమారులు, పార్టీ కార్యకర్తలు, నాయకులు చాలా పెద్ద సంఖ్యలో మా మున్సిపల్ వైస్ చైర్మన్ భీమునిపల్లి లక్ష్మీదేవి గారు అందరూ పాల్గొన్నారు. ఎక్కడ చూసినా 13వ వార్డులో కూడా 23-24 కోట్ల రూపాయలతో సంక్షేమ పథకాలతో ప్రతి కుటుంబానికి సహాయపడగలిగినాం. ఒక 25 నుంచి 40 లక్షల రూపాయల వరకు అభివృద్ధి కార్యక్రమాలు చేయగలిగినాం. జగన్మోహన్ రెడ్డి గారి పట్ల, వారి పాలన పట్ల సంపూర్ణమైనటువంటి విశ్వాసం కలిగిన వార్డుగానే నాకు కనిపిస్తూ ఉంది. అయితే తిరిగిన ఈ 13 వార్డుల్లో ఈ ఒక్క వార్డులో మాత్రం కొన్ని చోట్ల కంప్లైంట్ అయితే వినగలిగినాం. అది మా నిజాయితీ. ఇది కూడా మళ్ళీ స్థానిక కౌన్సిలర్ చెడ్డోడు మంచోడు అని చెప్పడం కోసం నేను చెప్పడంలే. అది నథింగ్, పక్కన పెట్టండి. సమస్యలు నా దృష్టికి వచ్చానే చెప్తాను. సమస్యలు కూడా నాకు వచ్చినది కూడా ఏంటంటే ఈ వార్డులో కేవలం డ్రైనేజ్ వ్యవస్థ మాత్రమే. కాలువలకు సంబంధించి పెద్ద కాలువ పోతా ఉంది, అది బ్లాక్ అయిపోయి ఉంది కాబట్టి దాని మీద మాత్రం ప్రజలు కొంత అభ్యంతరాన్ని వ్యక్తపరిచి దాని గురించి ఆలోచన చేయండి. కొన్ని చోట్ల చిన్న చిన్న కాలువల్లో నీళ్లు పోలేదు, అటువంటి సమస్యలు అయితే ప్రస్తావన చేసినారు. ఇక నీళ్ళు అయితే మటుకు పుష్కలంగా వస్తున్నాయి, చాలా బాగా మంచి పని చేసినారని చెప్పి అభినందిస్తున్నారు. రోడ్డు అడిగిన చోటల్లా రోడ్డు వేసినాం, అది కూడా అభినందిస్తున్నారు. మొత్తం మీద ఈ వార్డులో ప్రధానమైన సమస్య కొన్ని చోట్ల కాలువ. ఇది మా దృష్టికి తీసుకొచ్చినారు. తప్పకుండా ఈరోజు మున్సిపల్ వైస్ చైర్మన్ కాజా కూడా ఉన్నాడు ఇక్కడే. కాజా గారికి కూడా ఆదేశం ఇచ్చి ఉన్నాం. మున్సిపల్ కమిషనర్తో మాట్లాడి ఎక్కడైతే కాలువల సమస్య ఉందో, పెద్ద కాలువ సిల్ట్ ఏమైతే ఉందో దాని మీద వాళ్ళు చర్యలు తీసుకునే కార్యక్రమం చేసి ప్రజల యొక్క మన్ననలు పొందేదానికి ప్రయత్నం చేస్తాం. ఈ వార్డులో పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలమైనటువంటి వాతావరణమే స్పష్టతగా కనిపిస్తూ ఉంది. 24 కోట్ల రూపాయలతో సంక్షేమ పథకాలు, 25 నుంచి 40 లక్షల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు ఈ వార్డులో చేసినాం. మనస్ఫూర్తిగా 13వ వార్డుకు సంబంధించిన ప్రజానీకానందరినీ కూడా మీ బిడ్డ రాచమల్లు హృదయపూర్వకంగా నమస్కరించి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. రాబోయే ఎన్నికల్లో 45 రోజుల్లో ఎన్నికలు రాబోతా ఉన్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నేను పోటీ చేస్తా ఉన్నా. మళ్ళీ 3వసారి ఫ్యాన్ గుర్తుపైన మీరు ఓటేసి నన్ను, జగన్మోహన్ రెడ్డి గారిని, మా పార్టీ జెండాను గెలిపించాలని చెప్పి మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. వార్డు అభివృద్ధికి ఉపయోగపడినాం. ప్రొద్దుటూరు నియోజకవర్గానికి మేము పూర్తిగా ఉపయోగపడినాం. తాగునీటి సమస్యను 150 కోట్ల రూపాయలతో పరిష్కరించి మీకు నీళ్లు ఇవ్వగలిగినాం. మీ పక్కనే అంటే మీరు చేయి జాబితే అన్నంత స్థలంలోనే 53 కోట్ల రూపాయలతో మార్కెట్ నిర్మిస్తున్నాం. ఈ వార్డులోకి వస్తుంది మార్కెట్ 53 కోట్లతో. మీకు అతి సమీపంలో ఉండే శివాలయం సెంటర్లోనే జాతీయ జెండాను ఆవిష్కరించినాం. మీకు సమీపమైన మైదుకూరు రోడ్లోనే స్మార్ట్ స్ట్రీట్ చేయగలిగినాం. బస్టాండ్ కట్టగలుగుతా ఉన్నాం. మీకు దగ్గరలోనే అంతే ఒక 100 అడుగుల దూరంలోనే టవర్ క్లాక్ 8 కోట్ల రూపాయలతో కట్టగలుగుతా ఉన్నాం. దాదాపు 5 కోట్ల రూపాయలతో మీకోసం పార్కును అందంగా సుందరీకరణ చేయగలిగినాం. 160 కోట్ల రూపాయలతో పైప్ లైన్ మారుస్తూ ఉన్నాం. 160 కోట్ల రూపాయలతో కాలువల ఆధునీకరణ చేస్తూ ఉన్నాం. 65 కోట్లతో వైఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తా ఉన్నాం. 24 కోట్ల రూపాయలతో గవర్నమెంట్ హాస్పిటల్కి నిధులు తెచ్చినాం. 120 కోట్ల రూపాయలతో 41 వార్డుల్లో కావలసిన చోటల్లా రోడ్లు, కాలువలు వేయగలిగినాం. 4 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను స్థాపించగలిగినాం. 24,000 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చినాం. ఇళ్ల పట్టాలు మళ్ళీ మీ పేరుతో రిజిస్టర్ కూడా చేయించినాం. 1,80,000 రూపాయలు మీకు డబ్బులు ఇచ్చి ఇల్లు కట్టిస్తా ఉన్నాం. ఇల్లు కట్టించే విషయంలో కాస్త ఆలస్యమైన మాట వాస్తవము. 24,000 ఇల్లు మేము కట్టియాలి కాబట్టి ఆలస్యమవుతుంది. ఇక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులకు ఒక మాట కూడా నేను మళ్ళా చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఒక్క జానుడు స్థలం ఇలే వాళ్ళు, ఒక్క జానుడు చంద్రబాబు నాయుడు హయాం మొట్టమొదటి నుంచి ఇప్పటి వరకు 2014-19 కాదు, మొట్టమొదటి నుంచి ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఒక్క జానుడు స్థలం ఇలే. ఒక్క జానుడు స్థలం ఇవ్వకుండా, ఒక్క మనిషికి కూడా ఇల్లు కట్టేయకుండా ఈ బుద్ధి మేము అడ్డ రోడ్డుతో 1 సెంటు ఇచ్చి 24,000 మందికి ఇచ్చి వాళ్ళ స్థలంలో నిలబెట్టి ఫోటో తీపిచ్చి రిజిస్టర్ చేసి డాక్యుమెంట్ వాళ్ళ చేతిలో పెట్టి
1,80,000 రూపాయలు డబ్బులు రిలీజ్ చేసి ఇల్లు కట్టించే బాధ్యత మేము తీసుకొని కట్టిస్తా ఉంటే మీకు 2 సెంట్లు చెప్పినాడు ఎమ్మెల్యే, అర్ధ సెంటు తక్కువ ఉంది కదా, తూ నా కొడుక అనమన్నాడు, తూ నా కొడుక అను, ఇంకా ఇల్లు కట్టలేదే అంటే జానెడు స్థలం ఇయ్యని మీరు 1.5 సెంటు ఇచ్చేవాడిని, 1,80,000 ఇచ్చిన వాడిని, 24,000 ఇల్లు ఇచ్చిన వాడిని పట్టుకొని మాట్లాడే అర్హత ఏమన్నా బుద్ధి జ్ఞానం ఉండేవాడు చేస్తాడా? భోజనం చేసేవాడు ఎవడైనా మాట్లాడతాడా? గడ్డి తినేవాడే మాట్లాడతాడు. అంతకుముందు మీరు ఏమన్నా ఒక 10,000 మందికి 3 సెంట్ల స్థలం ఇచ్చి 3 లక్షలు ఇచ్చి ఇల్లు కట్టించింటే వాళ్ళ ఇంటి ముందర ముగ్గేస్తా అక్క సంసారం చేయిస్తాను ఉంటే గనా ఈరోజు నన్ను కానీ నా వాళ్ళను కానీ మా జగన్ను కానీ మీరు మాట్లాడితే అర్థం ఉంది. జానెడు బెత్తెడిలే కదరా స్వామి మీరు స్థలము, బెత్తెడు స్థలం ఇదిలే. ఈ నియోజకవర్గంలో ఒక్క మనిషికి మీరు ఒక ఇల్లు కట్టిలే. 24,000 మందికి మేము 1.5 సెంటు స్థలముతో 1,80,000 రూపాయలతో 1,000 కోట్ల రూపాయల నిధులతో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేము ఇస్తే మమ్మల్ని విమర్శిస్తారా మీరు? అసలు సిగ్గు అనిపించలేదా మీకు విమర్శించేటప్పుడు? గురువిని గింజే సామెత మీకు గుర్తు రాలేదా? మనం ఏం చేసినాము, అసలు మనం ఇది విమర్శించేటప్పుడు మనం ఏం చేసినాము, మనం ఇచ్చినామా ఇయ్యలేదా? ప్రతిసారి మీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేసే పని ఏంటంటే ఇదే, పనికి మాలిన పనికి రాని విమర్శలతో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలు చాలా విఘ్నులు. ఒక్క 45 రోజులు ఆగండి, సరైన నిర్ణయం సరైన పద్ధతిలో చేస్తారు.